గడువు ముగిసింది. ఓవైపు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ నాయకులు నోట్ల కట్టలు తరలిస్తున్నారు. మరోవైపు వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసు అధికారులు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో మెదక్ జిల్లా మాసాయిపేటలో కారులో అక్రమంగా డబ్బు తరలిస్తున్న 2 బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసిన 27 ప్యాకెట్లలోని 88,43,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డబ్బు బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి చెందినదిగా అనుమానిస్తున్నారు. అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్తున్నారు. మేము ఇక్కడే ఉన్నామండి, ఇంకా పోలేదు. ఇక్కడే ఉన్నాము, పంచుల సమక్షంలో ఇక్కడే రోడ్డు మీద చేసాము. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.